సో మన మధ్యలో సిస్టర్ షెరిల్ గారు కూడా ఉన్నారు. సిస్టర్ని కూడా లాస్ట్ ఫ్రైడే రోజు దేవుడు తాకి దీవించి ఆశీర్వదించాడు. సిస్టర్ ప్లీజ్ కమ్. సిస్టర్ ఇంగ్లీష్లో మాట్లాడతారు, సిస్టర్ అన్న మైకిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. Praise the Lord. Firstly, I want to thank brother and his team for warmly welcoming me here, because when I went and met brother, though he was not well, he said, please come to my office. So we came to his office and I brought somebody else with another problem. I didn't come with my problem. ఒక రోజు ఇలాగే నాకు అనారోగ్యంతోనే ఉన్నాను. అయితే సిస్టర్ గారు నన్ను కలవడానికి వచ్చారు. నేను అన్నాను, నేను కొద్దిగా అనారోగ్యంతో ఉన్నాను, నేను రాలేను అని అంటే కూడా సిస్టర్ అన్న లేదు బ్రదర్, మిమ్మల్ని నేను మీట్ చేయాలని. అది హఠాత్తుగా కలిశాను నేను. సో సిస్టర్ ఎవరిని తీసుకొని వచ్చారంటే ఇంకొక సహోదరిని తీసుకొచ్చారు, తన ఫ్రెండ్ని. So we met brother with another problem that was solved in, I was shocked. They are searching for a partner for their daughter, but in 15 days it got settled. And brother said, it is over. I said, over? Only just now I met him. సో ఏమైందంటే సిస్టర్ ఒక సహోదరిని తీసుకొచ్చారు. ఆ సహోదరిని తీసుకొస్తే ఆ సహోదరికి ఎంత పెద్ద ప్రాబ్లం ఉందంటే, వారి యొక్క కుమార్తెకి పెళ్ళి చాలా రోజులు బట్టి కావడం లేదు, కుదరడం లేదు. మరి ప్రత్యేకంగా వాళ్ళ కూతురు కూడా పెళ్ళికి ఒప్పుకోవడం లేదు. అయితే ఆ ప్రాబ్లంని తీసుకొని సిస్టర్ నా దగ్గరకు వచ్చారు. సిస్టర్ ప్రాబ్లం కాదు, తన ఫ్రెండ్ ప్రాబ్లం అది. అయితే నేనేం చెప్పాను, ఆ ప్రాబ్లం అయిపోయింది, మీరు వెళ్ళండి అన్నాను. అయితే సిస్టర్ ఏమన్నారు, ఇన్ని రోజులు బట్టి ఉన్న ఈ ప్రాబ్లం బ్రదర్ ఏమో సింపుల్గా అయిపోయింది పో అంటున్నాడేటి అని సిస్టర్కి షాక్ అయిపోయింది. ఏ సిస్టర్? Then I witnessed the joy in that family and I said, I put my problem at the back and I put her problem in the front. So I said, I must go back to brother. సో సిస్టర్ ఏమన్నారంటే, నా సమస్యలేమో నేను వెనకేసుకున్నాను, ఇంకొకరి సమస్య కోసం బ్రదర్ దగ్గరికి పోయినాం, వాళ్ళ పని అయిపోయింది, నా సమస్య నాకు అట్లనే ఉండిపోయింది. So I came back to brother and he very warmly welcomed us into the room and he very attentively listened to our problem. But that problem is different and my physical problem was different. సో నేను ఇప్పుడు నా సొంత అంటే నా అవసరం కోసం, నా యొక్క సమస్యల కోసం బ్రదర్ దగ్గరకు వచ్చాను. సో బ్రదర్ చాలా సంతోషంగా ఆహ్వానించారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు. కానీ నేను వచ్చింది వేరే సమస్య కోసం, నా శారీరకంగా సమస్యల కోసము. సమస్య ఏదైతే నాలో ఉండేనో అందులో నేను మీకు ఒక చిన్న సాక్ష్యం పంచుకోబోతున్నానని సిస్టర్ మన ముందుకు వచ్చారు. సిస్టర్ వచ్చిన ప్రాబ్లం వేరే, దాని గురించి సాక్ష్యం చెప్పడం లేదు, తన శరీరంలో జరిగిన గొప్ప అద్భుతం గురించి మన మధ్యలో పంచుకోబోతున్నారు. So last Friday I came and I sat next to that sister and brother was praying. So I was experiencing terrible pain in the knees. I could not bend my knee, but I didn't tell that to brother. And so I ordered for medicines from the US. సో నా మోకాల్లో చాలా నొప్పిగా ఉండే. ఆ నొప్పుల కోసం నేను మందులు ఎక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. అది ఇంకా వస్తూనే ఉన్నది. అమెరికా నుంచి నా మోకాల నొప్పుల కోసం నేను మందులు తెప్పించుకున్నాను. ఇక్కడ కూర్చొని ఆ సహోదరి పక్కన కూర్చొని బాధపడుతున్నాను. మరి ఈ యొక్క వేదన, నా మోకాల్లో ఉన్న వేదనలు నేను బ్రదర్తో పంచుకోలేదు. బ్రదర్కి ఏమాత్రము తెలియదు. So while brother was praying and he continued to pray and I said, Jesus, when will brother say to sit down? So after that brother prayed and I sat down. సో ఆమె మనసులో ఏమనుకుంటుందంటే, నేను ఇంతగా నిలబడుతున్నా, మోకాలు బాగా నొస్తున్నాయి, ఎప్పుడు బ్రదర్ చెప్తారు కింద కూర్చోమని అని చెప్పి ఎదురు చూస్తుంది. అయితే వెంటనే బ్రదర్ ప్రే చేసిన తర్వాత కూర్చోమన్నారంటే కూర్చున్నాను. As I sat down, a loud sound came in my knees. నేను కూర్చున్న వెంటనే నా మోకాల నుండి ఒక గొప్ప శబ్దం నాకు వినిపించింది. And then it left. But I said, unless I go home and shake my legs, then I will tell brother. సో ఆ శబ్దం రాగానే నేను అనుకున్నాను, నాకు ఏదో జరిగింది, నన్ను ఏదో వదిలేసి వెళ్ళిపోయింది. కానీ కూడా నేను ఇంటికి వెళ్ళి నా కాళ్ళు పరీక్షించుకొని నొప్పులు ఉన్నాయా లేవా బాగా షేక్ చేసి దుంకి ఆ తర్వాత బ్రదర్కి చెప్తా అన్నది. నిజంగానే నేను సిస్టర్ ఇంటికి వెళ్ళాను మొన్న. వెళ్తే సిస్టర్ ఏం చేసింది,
మెట్టి పిందించి కిందికి దుంకి, ఆ తర్వాత బ్రదర్ నేను దుంకినా నాకు నొప్పి లేదని అప్పుడు నాతో చెప్పింది, ఇప్పుడు మీతో చెప్తుంది. కానీ ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. And thank you, brother. I can feel my legs very free, and I've come here very free in my legs with no pain. Praise the Lord. Thank you, Jesus, and thank you, brother. సో సహోదరి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. సో సహోదరిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. సో ఇక ఏ మాత్రం నొప్పి లేకుండా సహోదరి దేవుడి సన్నిధిలో వచ్చింది. So be blessed, sister, for what you came. Even those problems are solved in the mighty name of Jesus Christ of Nazareth. Amen. Let's give glory to God. Hallelujah. Amen. Hallelujah.